అన్నటి నుంచి 70%, 60% వరకు సినిమా బాగుంది అని మాట అనిపిస్తుంటే 40% కొంతమంది పకోడీ బ్యాచ్ ఉంటుంది కదా, అదే సినిమాని కనిపెట్టిన వాళ్ళు, సినిమా కెమెరాని కూడా కనిపెట్టిన వాళ్ళు, సినిమా షాట్స్ని ఇలాగే తీయాలి అని కొన్ని బుక్స్ గ్రంథాలు రాశారు కదా, ఒక ఇద్దరు ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫ్లాపర్ బ్రో, బార్బిల్ బ్రో, మీరిద్దరు నిజంగా ఏ సినిమాకి మీరు కరెక్ట్ రివ్యూ ఇచ్చారు చెప్పండి? ఏ సినిమాకి మీరు కరెక్ట్ రివ్యూ ఇచ్చారు? ఇప్పుడు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అని పెట్టేసి డైరెక్ట్ చంద్రుణ్ణి సూర్యుడిని తీసుకొచ్చి నేల మీద పెట్టి మనం నమ్మేస్తాం, మనకు లాజిక్లు అవసరం లేదు. అదే మనోడు కష్టపడి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తే మనకు 100 లాజిక్లు కావాలి. నెక్స్ట్ బార్బెల్, మీరు ఒకటి అన్నారండి, ఏమన్నారంటే ఆ పిల్ల అసలు మనుషుల్లోకి ఎట్లా అయిపోద్దో అప్పటికప్పుడు నాకు అర్థం కాదు అంటే, అసలు మైండ్ పని చేస్తున్నా బ్రో నీకు? లడక్ ఆ ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో దట్టు కుంభమేళా జరిగే టైం, అది కుంభమేళా జరిగే టైంలో ఎలా ఉంటుంది? ఫుల్ చలికాలం. చలికాలం అన్నప్పుడు ఎలా ఉంటుంది? స్నో పడుతుంది. స్నో పడినప్పుడు నార్త్ వైపు హిమాలయాస్, లడక్ ఆ వైపు ఎలా ఉంటుంది? ఫుల్ స్నోనే ఉంటుంది. డిఆర్డిఓ ఎక్కడైతే ఉందో ఆఫీస్ నుంచి కొంచెం దూరంలో ఫుల్ స్నో ఉండొచ్చు, కొండ ప్రాంతం అయి ఉండొచ్చు. మనకి సరౌండింగ్స్ బార్డర్స్ లోనే కదా సోల్జర్స్ ఉండేది, ఆర్మీ క్యాంపులు ఉండేది, ఆర్మీ వాళ్ళందరూ ఉండేది. అలాంటప్పుడు కొండల దగ్గరలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉరుక్కుంటూ చెట్లలో నుంచి కొండల్లోకి వెళ్తే అదేంటి తప్పు? అందులో లాజిక్ ఏం కావాలి నీకు? నా బొక్కలో లాజిక్ నువ్వు మాట్లాడేది అసలు కరెక్ట్ కాదు బ్రో. ఫస్ట్